నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామన్నగూడెం గ్రామంలో గల శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం తృతీయ వార్షికోత్సవ మహోత్సవం శుక్రవారం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మద్దిపాటి వీరవెంకట సత్యనారాయణతో పాటు మరో 19 మంది కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, 11 రకాల సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం, మారేడు లక్షపత్రి పూజ, ఉమాదేవి అమ్మవారికి కుంకుమ పూజ, హోమం, ఉమా రామలింగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం జరిగాయి. ఆలయ అర్చకులు కాశీభట్ల సాయి నేతృత్వంలో అర్చక బృందం ఈ విశేష పూజలు చేయించారు. గ్రామస్తులతో పాటు భజన సమాజాల కార్యకర్తలు, పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివార్లు అమ్మవార్లను దర్శించుకుని ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి కమిటీ చైర్మన్ ఎంబీవీ సత్యనారాయణ మాట్లాడుతూ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన ప్రతిభకు ప్రేరణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యమైనదని అన్నారు. పెద్ద కళలను కనాలని, వాటిని సహకారం చేసేందుకు ప్రయత్నాలు చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని విద్యార్థులకు గుర్తు చేశారు. ఏ పరీక్షకు సిద్ధపడాలన్నా ఆయా పాఠ్యాంశాలలోని ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ శోభారాణి పాల్గొన్నారు. అలానే సమాజంలో మీకు ఎలాంటి స్థానం కావాలి, ఎలాంటి గౌరవం కావాలి, అలానే మీకు ఏ విధంగా మీకు సక్సెస్ రావాలి అనే దానికి డిఫరెంట్ పాత్స్, మార్గాల్ని మన స్కూల్ అండ్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో మీరు కాన్సన్ట్రేషన్ పే చేయకపోయినా ఇప్పుడు లాస్ట్ లో ఒకరిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు. అలాంటి డైవర్షన్స్ గా మీకు ఉన్నా కూడా యూ విల్ మిస్ ద బస్. అలానే మీకు ఒక రకంగా మీకు యూ వాంట్ టు బి ఏ ఆఫీసర్, సో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా స్ట్రాంగ్ గా హ్యుమానిటీస్ మీద మీకు గ్రిప్ ఉండాలి. కానీ అనేది చాలా కష్టం, ఎవరో అవుతారు. సో నీకు షార్ట్ టైంలో నీకు లైవ్లీహుడ్, ఆ జాబ్ గ్యారంటీ ఉన్నది ఇది అని మీకు పాలిటెక్నికల్ దేనికో పంపించారు అనుకోండి, వెన్ ఎవర్ యూ ఫేస్ అన్ ఆఫీసర్, మీ మనసులో మీకు ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. సో 10th క్లాస్ లో మా బాబు కూడా ఈజ్ అపియరింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. సో 10th క్లాస్ లో ఉండాల్సింది క్లారిటీ ఆన్ యువర్ కెరియర్, క్లారిటీ ఆన్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇంజనీర్లను, సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్ నుండి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. క్లాసులు విద్యార్థుల దామాషా ప్రాతిపదికన పూర్తి స్పష్టతతో చెక్ లిస్ట్ తయారు చేయాలని, దీని ప్రకారం స్టాండర్డ్స్ రేట్లు బట్టి అంచనాలు రూపొందించి 1 వారంలో సమర్పించాలని ఆదేశించారు. ఈ నివేదికలు అందిన అనంతరం వాటిలో కొన్నిటి అంచనాలను యాదృచ్ఛికంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తదుపరి కార్యాచరణను రూపొందిస్తూ టెండర్లు పిలిచి ఆయా పనులు పూర్తి చేయాలని వివరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి బి రాజకుమారి కోరారు. అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల విధి విధానాలను ఆమె విశదీకరించారు. ఓటింగ్ ప్రక్రియ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 95 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ ప్రతినిధులకు ఏ విధమైన ఎన్నికల సమాచారం కావాలన్నా కలెక్టరేట్ కార్యాలయ ఎన్నికల విభాగం నుండి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున వడ్డీ నాగేశ్వరరావు, సిపిఎం తరపున కారం వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ తరపున వై నాగసతీష్, బీజేపీ తరపున దూరి రాజేష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దైవంగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్ నుండి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ మాలినితో కలిసి వైద్య శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. గర్భిణీల వివరాలను ఆశా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సేకరించి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో 100% ఇమ్యునైజేషన్ జరగాలని పేర్కొన్నారు. అలాగే కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వ్యాధి నిర్ధారణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ ఎం రాజీవులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు గోటి తలంబ్రాలను అందించేందుకు శుక్రవారం నుండి కసరత్తును మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ, గత 23 సంవత్సరాలుగా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమికి కాలినడకన భద్రాచలం చేరుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా 4 సంవత్సరాల నుంచి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను నవమి కళ్యాణానికి అందజేస్తున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్యాగానికి ప్రతిరూపంగా వాసవి కనికా పరమేశ్వరి పెనుగొండలో పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తణుకు వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే, పాల్గొన్న భక్తులు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన తాడేపల్లిగూడెం మండలం అభినందించిన పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఉపాధ్యక్షులు కుంచనపల్లి. విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఏకాగ్రత అవసరం, విద్యార్థులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ నేతలకు విజ్ఞప్తి చేసిన జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి. పేదలకు మెరుగైన వైద్య సహాయం అందించాలి, ఏలూరులో ప్రభుత్వ వైద్యులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్టిసెలివి. మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గోటి తలంబ్రాలు అందించేందుకు ఆరంభమైన కసరత్తు పర్యవేక్షించిన ఆధ్యాత్మికవేత్త ధనకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.